ఆయన చెప్పే మాటలు ఆలకించండి అని చెప్తున్నాడు. ఎంతమంది నిర్లక్ష్యం ఉన్నారు? ఈ మాటకు సరిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్న మీరు ఈ మాటలు వినేవాడు. ఎంతమంది నిర్లక్ష్యంగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వర్షమనే వంక పెట్టి దేవుని మందిరం ఎగ్గొట్టేసి టీవీల దగ్గర కూర్చొని సినిమాలు సీరియల్ చూసుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా వండుకొని తింటా ఎంతమంది లేరు? దేవుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేవుని సహాయం మనకు కావాలి. దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. అందుకే రండి, దేవుడి దగ్గర రండి. కోపించే దేవుడు కోపించుచునే వాత్సల్యం చూపిస్తాడు, క్షమిస్తాడు, కనికరిస్తాడు, కృప చూపిస్తాడు. రండి అని పిలుస్తున్నాడు. ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది విన్నారు ఈ మాట? ఎంతమంది అసలు మోకరించి మొరపెడుతున్నారు? ఆలోచన చేయండి. దేవుని కోపం వస్తుంది. మీ పితరులు ఇలాగే నా మాట వినకుండా నన్ను శోధించారు. మనం చదువుకున్న కీర్తనలో ఈ మాటలు మనకు కనపడతాయి. అరణ్యమందు అమ్మా మెరీబా వద్ద వారు హృదయాలు కఠినపరుచుకున్నట్లు మస్వాదిన మందు మీ హృదయాలు కఠినం చేసుకోబాకండి. అక్కడ మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యమును చూచి 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వల్ల నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకోలేదు అనుకొని నేను కోపించి వీరెన్నడు నా విశ్రాంతిలో. దేవునికి స్తోత్రం. ఎంత కోపం వచ్చింది దేవుడికి, ఎంత బాధపడ్డాడు దేవుడు. మీ పితరులు మన పూర్వీకులు దేవుని కృప వల్ల ఐగుప్తు దేశంలో బానిసలుగా బతుకుతున్నప్పుడు ఆ బానిసత్వాన్ని తట్టుకోలేక, ఆ బాధలు భరించలేక, ఆ కష్టాలు తట్టుకోలేక ఏడ్చి మొరపెట్టుకున్నారు, కన్నీరు గార్చారు. జాలిగల దేవుడు, చూచిన దేవుడు కనికరించి మోషేతో మాట్లాడి, వెళ్ళు మోషే, నా ప్రజలు కన్నీరు గారుస్తున్నారు, వారిని విడిపించాలి, నువ్వు వెళ్ళు, ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్తే మోషే ఐగుప్తు రాజులు ఫరోలు దుర్మార్గులు క్రూరులు భయం వేసి నేను వెళ్ళను ప్రభువా, నేను అక్కడికి వెళ్ళన్నాడు. దేవుడు వెళ్ళాలి అన్నాడు. నాకు మాటలు సరిగా రావు, నత్తోని నేను చెప్పలేను, రాజుకి ఏం చెప్తా నేను అని భయంతో నేను వెళ్ళను అన్నాడు. నువ్వు వెళ్ళాలి అన్నాడు. నీకు తోడుగా మీ అన్న ఆహారాన్ని కూడా ఇస్తాను, నీకు బదులుగా మాట్లాడతాడు కావాలంటే, నువ్వు వెళ్ళాల్సిందే అన్నాడు. దేవుడు మాటను ధిక్కరించలేక లోబడిన మోషే ప్రయాణమై ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులు ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. ఫరోను గద్దించాడు, బుద్ధి చెప్పాడు, అనేక రకాల అద్భుతాలు చేసి తన ప్రజలైన ఇశ్రాయేలును మోషే నాయకత్వంలో విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశం, ఇక్కడ తిండి కరువు బాధపడుతున్నారు, కష్టాలు ఇబ్బంది పడుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడి వాళ్ళ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేసి, అరణ్యంలో నీళ్లు లేక అల్లాడిపోతుంటే ఆ బండను కొట్టి నీళ్లు రప్పించి, చేదు నీరు వస్తే ఏడుస్తుంటే తీపి నీరుగా మార్చి, శత్రువులు అడ్డగిస్తే
వారిని ఓడించి ఎన్ని రకాలుగా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తుంటే దేవుడు కార్యాలు చూస్తున్నారు, సణుక్కుంటున్నారు. దేవుడు కార్యాలు చూస్తున్నారు, గొణుక్కుంటున్నారు. దేవుడు కార్యాలు చూస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు కార్యాలు చూస్తున్నారు, దేవుడు మాట వినట్లేదు. చూడండి, ప్రయాణంలో సనిగారు, గొణిగారు. మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే నేను ఎళ్ళని దేవుడు అంటే దేవుడు మాటకు లోబడి వెళ్ళి వాళ్ళని ఆ బానిసత్వం ఏడుసేవాళ్ళు ఇడిపించుకొస్తే వాళ్ళు మళ్ళీ మోషే మీద తిరుగుబాటు, మోషేకి ఎదురు చెప్పటం, మోషే మాట వినకపోవటం. దేవుడు నీతోనే మాట్లాడా? నువ్వే నాయకుడువా? నీ మాట మేము వినాలా? నువ్వు చెప్పిందే చేయాలా అని చెప్పి తిరుగుబాటు చేశారు. మోషేను వేధించారు, బాధ పెట్టారు. అలా చేసిన వాళ్ళు చనిపోయారు. రకరకాల పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మోషే ఆ దేశం దగ్గరకు వచ్చినప్పుడు, కనాను దగ్గరలోకి వచ్చినప్పుడు ఆ దేశం ఎలాగుంటుందో చూసి రమ్మని గోత్రానికి ఒకరు చొప్పున పంపిస్తే 12 గోత్రాల నుంచి 12 మంది వెళ్తే వేగు చూడటానికి వెళ్ళిన వాళ్ళు చూసి ఆ యొక్క కనాను దేశంలో ఉన్న మనుషులు ఆజానుబాహులై ఉన్నారని చూసి అక్కడ పరిస్థితులు చూసి భయపడిపోయి, వామ్మో వాళ్ళతో మనం తట్టుకోలేము, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చచ్చిపోయే కంటే ఆ ఐగుప్తులోకి వెళ్ళి ఆ బాధలు పడతా బతికిన చాలు అని చెప్పేసి ఏడ్చారు. తిరిగి వచ్చి 12 మందిలో 10 మంది, ఒక ఇద్దరు మాత్రం ఏడబాగనే మోషే అయ్యా మనం తప్పకుండా దేశానికి వెళ్తాం, దేవుడు మనకు స్వాధీనపరుస్తాడు, వాళ్ళు మనం జయించగలం. యెహోషువ, కాలేబులు ఇద్దరు దేవుని మాట వినేవాళ్ళు ఇద్దరు, దేవునికి లోబడే వాళ్ళు ఇద్దరు, గురువును విధేయులుగా ఉండేవాళ్ళు ఇద్దరు. ఐగుప్తు దేశంలో బయలుదేరినప్పుడు ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా అందరూ సనిగారు, గొనిగారు. వీళ్ళిద్దరూ ఎక్కడ మోషేకి ఎదురు చెప్పలా, ఏ పని దగ్గర కూడా వెనకడుగైనా, మోషే మాట ధిక్కరించలా. పెద్దలందరూ కూడా ధిక్కరించినా వీళ్ళు మోషే పక్షమే ఉన్నారు, మోషే మాటే విన్నారు, మోషే నాయకత్వం నడిచారు, మోషేకే విధేయులై ఉన్నారు. కారణం ఏంటంటే మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్న సంగతి గ్రహించే ఆత్మ వీళ్ళల్లో ఉంది. మిగతా వాళ్ళు వాళ్ళ ఆత్మతో ఎగిరిపడుతున్నారు. దేవుని ఆత్మ లేదు వాళ్ళలో, దైవ భయం లేదు వాళ్ళలో. వీళ్ళిద్దరూ ఆయన మాట విని ఆయనే గురువు అనుకొని ఆయన పక్షమే నిలబడ్డారు. ఎన్ని పరిస్థితుల్లో కూడా చివరికి ఆ దేశం వేగు చూడటానికి వెళ్ళినప్పుడు కూడా, తిరిగి వచ్చిన తర్వాత కూడా దేవుడు చెప్పింది నిజం, దేవుడు చెప్పిన జరుగుద్ది, మనం వెళ్ళగలం, ఆ దేశానికి మనం స్వాధీనపరుచుకుంటాం. మోషే మనం వెళ్ళగలం అయ్యా, మనం జయిస్తామయ్యా. దేవుడిపై నమ్మకం, దేవుడి మాటపై విశ్వాసం, దేవుడి వాగ్దానంపై భరోసా, గురువు నడిపించే విధానంలో దేవుడు చేసిన అద్భుతాలు చూశాడు. అందరూ చూశారు వీళ్ళతో పాటు, కానీ వాళ్ళు ఏమో తొలగిపోయారు, తప్పిపోయారు. అంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి అంటాడు బైబిల్లో, వాళ్ళ అవిధేయతని బట్టి అన్నాడు, వాళ్ళ అహంకారాన్ని బట్టి అన్నాడు, వాళ్ళ గర్వాన్ని బట్టి అంటాడు, వాళ్ళ అవిధేయతను బట్టి అన్నాడు. దేవుని బిడ్డలారా, మనం వెళ్ళగలమయ్యా అని చెప్పినప్పుడు వీళ్ళందరూ అంటారు, అరే వాళ్ళిద్దరిని చంపేంటిరా, మనం చంపడానికి తీసుకెళ్ళాలని చూస్తున్నారు వీళ్ళు, రాళ్ళు పెట్టి కొట్టడాన్ని. వీళ్ళందరూ సర్వ సమాజం. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు కోపం వచ్చింది. మోషే వీళ్ళని చంపేస్తా, నేను ఆగను. ఎందుకంటే ఇంతకుముందు చాలా పరిస్థితుల్లో మోషే అడ్డుపడ్డాడు.
ఇశ్రాయేలు ప్రజలు గొణిగినప్పుడు సరిగినప్పుడు దేవుడు కోపం వచ్చినప్పుడు వీళ్ళని చంపేస్తాను తప్పు కంటే, అయ్యా వద్దయ్యా, ఐగుప్తు దేశం నుంచి విడిపించిన దేవుడు బలవంతుడని, గొప్పవాడని, ఆశ్చర్యకార్యాలు చేసేవాడని, శక్తిమంతుడని చెప్పుకున్నారయ్యా ప్రజలందరూ. ప్రజలు నడిచి వస్తే ఎర్ర సముద్రం పాయలైపోతే వీళ్ళు దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నారయ్యా. శత్రురాజులను సంహరిస్తుంటే అమ్మో వీళ్ళ దేవుడు బలవంతుడని నిన్ను గురించి గొప్పగా చెప్పారయ్యా. ఈరోజు నువ్వు వీళ్ళని చంపేస్తే, కనాను చేర్చకపోతే వీళ్ళ దేవుడు చేరుస్తానని చెప్పినోడు, చేస్తానని చెప్పినోడు చేతగానోడు అని రేపు నీ నామానికి అవమానం కలుగుద్దయ్యా. వద్దయ్యా. మోషే బతిలో ఆడుకున్నాడు. ప్రజలు ఎదురు తిరిగి మాట్లాడుతుంటే, ప్రజలు ద్వేషిస్తుంటే, ఆ ప్రజలను దేవుడు చంపేస్తానంటే మోషేనేమో అడ్డుపడుతున్నాడు. ఇవాళ రోజుల్లో అయితేనా, ఇవాళ రోజున చంపేయి వేసిపోయి అనేస్తారు. కానీ దేవుని ఆత్మ అలాంటిది కాదు. ప్రేమ ఉంటుంది, సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, దయ ఉంటుంది, కనికరం ఉంటుంది. దేవుని బిడ్డలారా, వీళ్ళు తప్పిపోయే ప్రజలు, మాట వినని వాళ్ళు. చంపేయాలనుకుంటే దేవుడేమో ఆలోచన ఉంటే మోషేనేమో వద్దయ్యా అని ఆపుతున్నాడు. దేవుడు మోషే మాట తీసేయలేడు. ఒక నరుని మాట సృష్టికర్త అయిన దేవుడు విన్నాడు అంటే ఆ నరుడు ఎంత విధేయుడై ఉంటాడు, దేవునికి ఎంత లోబడి ఉన్నాడు. మోషే చెప్పినట్టు దేవుడు చేయటం ఏంటి అసలు? మోషే చెబితే దేవుడు వెంటేంటి? ఎవరైనా దేవుడు చెప్తే వినాలి. మోషే చెబుతున్నాడు దేవుడికి, వద్దయ్యా నువ్వు చంపబా కాపు. ఒక సందర్భం అయితే వాళ్ళని చంపాలి, ముందు నన్ను చంపే అన్నాడు. మోషే కూడా ఎందుకు చంపొద్దన్నాడు? తన స్వార్థం కాదు, దేవునికి అవమానం కలగకూడదు. నా దేవుడు చేతగాని వాడని ఈ ప్రజలు అనకూడదు, ఈ లోకం అనుకోకూడదు. నా దేవుడు సజీవుడు, బలవంతుడు, శక్తిమంతుడని ఈ లోకం ఎప్పటికీ ఎర్రగాలి. మోషే ఆశ అది, మోషే కోరికది. చూసారా, దేవుడు హృదయంలో కోపం రగిలిపోతుంది, మోషేనేమో ఆపేస్తున్నాడు. ఒక మాట అంటాడు దేవుడు సంఖ్యాకాండములో 14వ అధ్యాయంలో 22వ వచనం కాని చదవండి. సంఖ్య అమ్మా కాసేపు ఆగుదాం. చంపేస్తానంటే వద్దనేసాడు, ఆపేశాడు. నువ్వు మారవని దేవుడు తెలుసు. పాపం మోషేమో క్షమించమన్నాడు. నీ హృదయం మారదని దేవుడు తెలిస్తే దేవుడు నీ మీద కోపంగా ఉంటాడు ఎప్పుడు. దేవుని కోపాన్ని నువ్వు చల్లారాలంటే నువ్వు సాగిలపడి నమస్కరించి ఆయన వేడుకోవాలి. అహంకారంతో గర్వంతో విర్రవీగితే దేవుని కోపం చల్లారదు. చంపాలని కూడా చంపడం ఆపేస్తాడేమో కానీ శిక్ష మాత్రం రాకుండా చేయడు. అదే జరుగుతుంది ఇక్కడ. మోషే వీడు నేను చేసిన అద్భుతాలు ఆచరణ ఎన్నో చూసి ఇప్పటికీ 10 సార్లు ధిక్కరించారు వీళ్ళను. అంటే వీళ్ళు ఎప్పటికీ ధిక్కరించేవాళ్ళే, లోబడేవాళ్ళు కాదు. వినరేగా వీళ్ళ మాట. నాకు తెలుసు దేవునికి మరుగైంది ఏముందా? మన హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. పైకి ప్రైజ్లాడు చెప్పినా కడుపులో కత్తిని చూసేవాడు దేవుడు ఆయన. అది గుర్తుపెట్టుకోండి. నీ కడుపులో కత్తి కనపడుద్ది, స్కానింగ్ చేస్తే ఎట్ట కనపడుద్దో అట్లాగే
మన కడుపుల్లో మాటలు ఉన్నాయే అవన్నీ ఆయన దగ్గర రికార్డ్ అయి ఉంటాయి. మోషే ఏముంది పాపం, ఒక మనిషిగా అయ్యా క్షమించయ్యని, వాడు మనిషిగా తిరిగి అంత క్షమించయ్యి అన్నాడు. మాట్లాడిన మోషే కానీ దేవుడు తెలిసి చచ్చినా మారడని. అందుకే దేవుడు అన్నాడు, వీడికి ఎన్నడూ కూడా ఇక ఎప్పటికీ ఆ దేశంలో ప్రవేశించనివ్వను. ఏ దేశమైతే పాలు తేనెలు ప్రవహించుద్ది, కరువు అనేది లేకుండా సమృద్ధిగా తినేటువంటి ఏ దేశమైతే ఆ దేశం తీసుకెళ్తున్నాడో వీళ్ళు మాత్రం ఆ దేశంలో వెళ్ళటానికి వీల్లేదు, వెళ్ళరేగా. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకంతకంటే దౌర్భాగ్యస్తే ఉంది. నీ బతుకులో నువ్వు కోలుకోలేవు, నువ్వు పైకి రాలేవు, నువ్వు అభివృద్ధి పొందవని దేవుడు నిర్ణయించేస్తే నువ్వేం చేసినా, ఎంత ప్రయాసపడినా, తిమ్మిని బొమ్మిని చేసినా నువ్వు ఎప్పటికీ పైకి రాలేవో. ఎందుకంటే ఆజ్ఞాపించేవాడు ఆయన. అందుకే రండి, ఇప్పటికైనా రండి, సాగిలపడండి, మోకరించండి, దేవుడి దగ్గర మరపెట్టండి, గర్వం తీసేయండి, అహంకారం తీసేయండి, తొలగించుకోండి. దేవుడు కోపం వచ్చి చంపేస్తాను వాళ్ళంటే మోషే అడ్డుపడ్డాడు. మోషే మాట తీసేయలేక, మోషేని కాదనలేక, మోషే మాటకు లోబడి చంపలే అన్నాడు. కానీ వీళ్ళను మాత్రం కనాల్లోకే ప్రవేశింపని మనం వెళ్ళటానికి వీలేదా. ఇలాంటి వాడు నా రాజ్యంలో ఉంటానికి లేదు అన్నట్టుకుంది ఈ మాట. ఇప్పుడు దేవుడి రాజ్యం చేరకపోతే మన భక్తి ఎందుకండి, మన ప్రార్థనలు ఎందుకండి, ఈ ప్రయాసం ఎందుకు, ఈ వర్షంలో గుడికి రావటం ఎందుకు? ఆ రాజ్యమే మనకు దొరకనప్పుడు ఎందుకు శుభ్రంగా మా భక్తి మానేసి అందరిలాగే షికార్లు, సినిమాలు, ఇష్టాన్ని జల్సాలు చేసేసి లోకాన్ని అనుభవించేసి చచ్చి నరకానికి పోవచ్చు కదా. మళ్ళీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు లోకంలో ఉన్నట్టుగా అహము, గర్వము ఇశ్రాయేలు ప్రజల బతికితే దేవుడు కోపం వస్తే పరిస్థితి ఏంటి ఆలోచించేయండి. ఇక వాళ్ళు ఎన్నడూ వెళ్ళటానికి లేదు అక్కడికన్నాడు. ఆ దేశంలో వాళ్ళు ప్రవేశించరు అన్నాడు. ఎవడైతే ఎలక్షన్ చేశాడో, ఎవడైతే నిర్లక్ష్యంగా ఉన్నాడో, ఎవడైతే నా మాట శ్రద్ధ లేకుండా ఉన్నాడో, ఎవడైతే చెప్తే వినలేదు, వీళ్ళెవరూ కూడా మోషే అక్కడికి వెళ్ళటానికి వీలేదని చెప్పేశాడు. దేవుడు చెప్పిన తర్వాత ఎవడేం చేయగలడు? నేను తీసుకెళ్తాను, నెట్టుకుని తీసుకెళ్ళగలడా? నేను దీవించను నిన్ను దేవుడు చెప్పిన తర్వాత ఎవడెన్ని చేసినా దీవించబడలేవు. అంతే. దేవుని మాట స్థిరమైనది. దేవుడు ఒక్క మారు పలికితే 2 మార్లు వినపడుద్దంట. చెవులు గింగురు మనాల. మనకి భయం ఉంటేనే వాడు భక్తి సరిగా చేయగలడు. భయం లేకపోతే వాడు ఇష్టం వచ్చిన భక్తి చేస్తాడు. వాడు కుదిరినప్పుడు వస్తాడు, వాడు అవసరం వస్తాడు, వాడు ఇష్టం. నేనే గొప్ప అంటే నేను దేవుడి కంటే గొప్ప ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నాకు ఇవాళ కుదరదు గుడికి వెళ్ళటం, నాకు పని ఉంది అంటాడే, వాడు దేవుడి కంటే గొప్పవాడు. దేవుడి మందిరం వెళ్ళపోతే ఏమవుద్దంట, ఇప్పుడు వెళ్ళపోతే ఏమవుద్ది అంటాడే, వాడు దేవుడి కంటే గొప్పడు ఫీల్ అయినట్లు లెక్క. అలాంటి వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇవి ఎన్నడూ కూడా అక్కడకు ప్రవేశించరు అని స్పష్టంగా దేవుడు చెప్పేశాడు.